सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी देवी నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో శరన్నవరాత్రులకు అమ్మవారి పూజలో, దుర్గామాత పూజలో ఉపయోగించే పసుపును ఎలా తయారు చేసుకున్నానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. పసుపు కొమ్ములను ముందు రోజు రాత్రి ఇలా నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఆ నీళ్ళను పారేసి మళ్ళీ శుభ్రంగా కడిగి ఇలా పసుపు కొమ్ముల్ని ఇలా దంచుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రోట్లో దంచుకుంటున్నాను. మెత్తగా ఇవి మెదిగే వరకు ఇలా దంచుకుంటున్నాను. ఇలా అమ్మవారి పూజలో స్వచ్ఛమైన పసుపును మన ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. ఇలా పసుపును తయారు చేసుకున్న తర్వాత ఈ పసుపుతోనే కుంకుమ కూడా తయారు చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో ఉపయోగపడుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారి దసరా నవరాత్రులు ఇలా జరుపుకుంటాము. 22 సెప్టెంబర్ 2025 బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. 23 సెప్టెంబర్ 2025 గాయత్రీదేవి అమ్మవారు అలంకరణలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 24 సెప్టెంబర్ 2025 అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 25 సెప్టెంబర్ 2025 కాత్యాయని అమ్మవారిగా అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 26 సెప్టెంబర్ 2025 మహాలక్ష్మి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 27 సెప్టెంబర్ 2025 లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 28 సెప్టెంబర్ 2025 మహాచండీ అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 29 సెప్టెంబర్ 2025 సరస్వతీదేవి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 30 సెప్టెంబర్ 2025 దుర్గాదేవి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. 1 అక్టోబర్ 2025 మహిషాసుర మర్దినిగా అమ్మ మనకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2, 2025 రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మ మనకు దర్శనమిస్తారు. ఇలా పసుపు మొత్తము ఇలా మెత్తగా దంచుకున్నాను. మొత్తం పసుపు కొమ్ములన్నీ ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఎండలో కొంచెం ఆరబెట్టుకోవాలి. ఈ వర్షాకాలంలో ఎండ ఒకవేళ లేకపోతే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. ఇలా దంచిన పసుపు అంతా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దంచిన తర్వాత నా చేయి పచ్చగా వచ్చింది. ఇలా ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారి అవతారాలను తెలుసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు 9 రోజులు వస్తాయి. కానీ ఈ సంవత్సరం 10 రోజులు రాబోతున్నాయి. విజయదశమితో కలిపి 11 నవరాత్రులు ఈ సంవత్సరం మనం జరుపుకుంటాం. ఇలా ఎప్పుడూ కూడా జరగలేదు. 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథులు మార్పుల కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుంది. అందుకే 9 నవరాత్రులు కాస్త 10 నవరాత్రులు అవుతాయి.
ఇలా నవరాత్రులు ఈ విధంగా 10 సంవత్సరాల కిందట వచ్చింది. 2016వ సంవత్సరంలో 11 నవరాత్రులు ఇలానే జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలో అమ్మవారిని ఒకరోజు ఎక్కువగా 11 నవరాత్రులుగా జరుపుకునే అవకాశం మనకు దొరికింది. ఇలా పసుపు ఎండిన తరువాత బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న తర్వాత మిగిలిన పొడిని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకొని మెత్తగా ఇలా పొడి చేసుకున్నాను. ఇలా పసుపు మొత్తం ఇలానే మిక్సీలో వేసుకుంటూ ఇలా జల్లించుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ దుర్గా.